ఇవాల్టి అన్ని వార్తాపత్రికల్లో ఉండే ప్రభంజనం ఏంటంటే ఎవరు ఎందుకు ఎలా గెలిచారు, ఎవరు ఎందుకు ఎలా ఓడిపోయారు అనే దాని మీదే ఉంది. ఇక్కడ తమిళనాట ఏదే మూడో అతిపెద్ద పార్టీగా ఏర్పడిన టీవీకేకి ఎలా సాధ్యమైంది? విజయ్ నిజంగా అంతటి సమర్థుడా, అంతటి సూపర్ స్టారా, అంత క్రేజున్న నాయకుడా అంటే అవుననే అంటున్నాయి ఇవాల్టి వార్తాపత్రికలు. మొన్నటి వరకు డిఎంకేనే వస్తుంది ఏదో చెప్పారు, బట్ డిఎంకే రాదని మనం చాలా సందర్భాల్లో మన ఏటీ పల్స్ ద్వారా చెప్పాము. ఎందుకంటే మహిళా చట్టసభలకు సంబంధించి అక్కడ వ్యతిరేకించడమే కాకుండా ఆ ప్రతులను పబ్లిక్లో కాల్చారు స్టాలిన్ గారు. ఏమిటంత అహంకారం! మహిళలకి ఆ చట్టసభల్లో అది ఓడించడమే కాకుండా ఆ ప్రతులు కాల్చడం, అవన్నీ చూడరా? ప్రజలు ప్రతిఘటించకపోవచ్చు, బయటకు చెప్పకపోవచ్చు, అవి గుర్తుపెట్టుకొని ఆయుధాన్ని ఉపయోగిస్తారు. ఆయుధమే ఓటు. తమిళనాడు సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. గతంలో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత సినిమా రంగానికి చెందినవారే. ఆ తర్వాత కూడా ఎంతోమంది సినిమా నటులు రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే ఎంజీఆర్ మాత్రమే ఓ రాజకీయ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్ళి సీఎం అయ్యారు. అలాగే మరి విజయ్ ఇప్పుడు మరలా ఎంజీఆర్తో పోల్చుతున్నారు. నిన్నటి ఆర్టికల్స్లో కూడా ఎంజీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్టీఆర్ ఈజ్ ఈక్వల్ టు తలపతి విజయ్ అని కూడా చాలా ఆర్టికల్స్ రాశారు. వాళ్ళకి ఎంజీఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది పార్టీ స్థాపించి ప్రభంజనం సృష్టించి. ఇంకా తలపతి విజయ్ అయితే సుమారుగా రెండేళ్ళు పట్టింది, బట్ కేవలం 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఒక సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే. ఇకపోతే ఇలాంటి రాజకీయ పార్టీ పెట్టినా ప్రజల ఆదరణ దక్కించుకోలేకపోయారు ఎవరు? కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీ పెట్టలేదు, పెట్టాలనుకున్నారు. 2-3 సార్లు ఫ్యాన్స్తో అసోసియేషన్గా పెట్టారు, సమావేశం నిర్వహించారు. ప్రతిసారి కూడా ఏదో ఆయనకు ఒక చెడు జరగడం, అనారోగ్య పాలవడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రావడం, ఆయన పార్టీ పెడతాననుకుని కూడా స్టెప్ బ్యాక్ అయ్యారు. మేబీ ఆయనకి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండడం వల్ల, కొంతమంది గురువుల సందేశం వల్ల ఆయన వెళ్ళలేకపోయారు. అందుకే వెళ్ళలేదు అని కూడా వార్తలు కూడా వినిపించాయి. అయితే రజనీకాంత్ గారు పార్టీ పెట్టారో లేదుకే తెలియదు, కానీ శరత్ కుమార్ గారు పార్టీ పెట్టారు, కమల్ హాసన్ గారు పార్టీ పెట్టారు, కానీ ఈసారి ఇది ఎక్కడా పోటీ చేయలేదు. కెప్టెన్ విజయకాంత్ పార్టీ పెట్టారు. ఒకానొక టైంలో డిఎంకేనో ఏడీఎంకో గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా కెప్టెన్ విజయకాంత్ ప్రతిపక్ష హోదాలో తమిళనాడు అసెంబ్లీలో కూర్చోవడం జరిగింది. శివాజీ గణేశన్ ఎంజీఆర్ గారి తర్వాత అంత దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కూడా పెట్టారు. వీళ్ళెవరూ సాకారం చేసుకోలేకపోయారు. మరలా తలపతి విజయ్ మాత్రమే సాకారం చేశాడు. మేబీ ఈ ఎగ్జాంపుల్స్ వల్ల తలపతి విజయ్ గెలవలేడు అని అనుకున్నారేమో. మొత్తానికి జెండా దింపాడంతే. ఇకపోతే ఇంతకీ విజయం వెనుక పనిచేసిన మంత్రం ఏంటి? విజయ్ దాదాపు 10 ఏళ్ల క్రితం నుంచే తన నెట్వర్క్ విస్తరించుకోవడం ప్రారంభించారు. కేంద్ర విధానాలు, రాష్ట్ర సమస్యలపై తన అభిప్రాయాలు వినిపించడం మొదలుపెట్టారు. విజయ్కు తమిళనాడు వ్యాప్తంగా 85,000కు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ దాదాపు 10 సంవత్సరాల పాటు ఒక రాజకీయ సంస్థలా పనిచేస్తూ సామాజిక సేవ చేసింది. ఈ సంఘాల సభ్యులు 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. 9 జిల్లాల్లో 169 సీట్లలో పోటీ చేసి 129 చోట్ల విజయం సాధించారు. గెలిపి చూసి విజయ్కు ధైర్యం వచ్చింది. ఎందుకంటే మన దగ్గర కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ఎందుకో ఆశించే స్థాయిలో గెలవలేకపోయారు. బట్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా చాకచక్యంగా మన రాజకీయాలకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వంలో ఏర్పడి 100% స్ట్రైక్ రేటుతో గెలుపొందిన ఒకే ఒక్క సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ క్రెడిట్ కూడా దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజయ్ చాలా టెక్నికల్గా యూసేజ్. ఎప్పుడైతే కరూరు ఘటన జరిగిందో, కరూరు ఘటనతో ఒక్కసారిగా బ్యాడ్ అయిపోయారు. 40 మంది పైగా చనిపోవడంతో ఎక్కడికైనా 3D హాలోగ్రామ్ క్రియేట్ చేసి స్పీచ్ ఇవ్వడం, ఒక 250 రోబోలు హైర్ చేసి ఆ రోబోలతో ఇంటింటికి ప్రచారం చేయడం, ఈ విధంగా చేశారు. కేవలం తమిళనాడులో 38 జిల్లాలు ఉంటే 38 జిల్లాలకు గాను కేవలం పట్టుమని 10 జిల్లాలో కూడా క్యాన్వాసింగ్ చేయలేదు. మిగతా అంతా కూడా ఈ 3D హాలోగ్రామ్ ద్వారా అండ్ రోబోస్ ద్వారా ప్రచారం చేసి ప్రజలకు ఇక్కట్లు లేకుండా వాళ్ళు తన కోసం ఇబ్బంది పడతారని ఆలోచించి ప్రత్యామ్నాయ మార్గాలు, టెక్నాలజీ వాడి ప్రజల్లోకి చేరువయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. నేను నటుడినే కానీ రాజకీయాల్లో నటించడం రాదు అనే పదజాలాలతో చాలా సున్నితంగా శుతిమెత్తగా ప్రజలకి గుచ్చుకునేలా చేశాడు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చే ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి
ప్లస్ అయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కూడా ప్రశ్నించడం విజయ్కి ప్లస్ అయింది. మరోవైపు జననాయకం లాంటి సినిమాలు రిలీజ్కి చేయకుండా ఆగిపోవడము, అలాగే కరూరు ఘటనతో సిబిఐ ఎంక్వైరీ లాంటివి పెట్టడము, ఇంట్లోనే భార్య విడాకులకు అప్లై చేయడము, ఇలాంటివన్నీ కూడా విజయ్కి సానుభూతిని పెంచాయి తప్ప వ్యతిరేకతను పెంచలేదు. ఇది ఒకవైన స్ట్రాటజీ. ఎందుకంటే ఇంతకుముందు ఆయన సర్కార్ అనే సినిమా కూడా తీసుకొచ్చాడు. ఆ సర్కార్ సినిమాలో కూడా అలాగే చదువుకున్న విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళతోనూ పోటీ చేయించి నెగ్గుకొస్తాడు. అలాంటి స్ట్రాటజీ ఇక్కడ తలపతి విజయ్ ప్లే చేశాడు. కోర్స్ ఇవన్నీ పక్కన పెడితే గెలిచిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకుంటాం. ఓడిపోతే ఆయన అన్ని జిల్లాలు తిరగలేదు అందువల్ల ఓడిపోయాడు, లేదంటే కరూరు ఘటన మైనస్, భార్య ఇంట్లో వాళ్ళే వ్యతిరేకించారు కాబట్టి మైనస్ అని మాట్లాడేవాళ్ళం మేము. ఈరోజు గెలిచి చూపించారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం.